దానికి నేను చెప్పేది కరెక్ట్ అర్థం చేసుకో. ఇట్లా పెళ్లి చూపులు క్యాన్సిల్ అయ్యే విషయం నాకు ముందే తెలిస్తే నీకు కాల్ చేసి మీ ఇంటికి వచ్చి గొడవ చేస్తా అని చెప్పేసి ఎందుకంటా చెప్పు. ఎప్పుడు నీ ఆలోచన నీకేనా? ఎవరికి తెలుసు రాఘవ, అంత స్క్రిప్ట్ కావచ్చు కదా. నీకు స్క్రిప్ట్ రాసి స్టోరీలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు జానకి. ఉన్న నిజం చెప్తానా, నువ్వు నమ్మితే నమ్ము లేకపోతే లేదు ఇక. సరే రాఘవ, ఇప్పటి నుంచి నా గురించి ఆలోచించు, నా మీద హోప్స్ పెట్టుకోకు. నేను మా నాన్నకు మాట ఇచ్చిన, మా నాన్న చూసిన వాళ్ళే వేసుకుంటే ఇక. సత్య నీ అట్లా నీళ్ళ కక్కుతావు. మరి నాకు ఇచ్చిన మాట సంగతి ఏం చెప్తావు? ఇప్పుడు మీ నాన్నకి ఇచ్చిన మాట అని చెప్పేసి అంటాను. నేను నచ్చినప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటా అంటావు, నీకు నచ్చినప్పుడు నన్ను చేసుకుని అంటావా? అవును రాఘవ, ఇన్ని రోజులు నేను నమ్మి మా నాన్నకి ఎదురు చెప్పిన, ఇప్పుడు అర్థమవుతుంది మా నాన్న చెప్పే నిజాలు. అబ్బా, ఇప్పుడు అయ్యా బిడ్డ ఇద్దరు సొక్క మైల్లో, ఇప్పుడు నేనే దొంగనైనా. ఇప్పుడు నీకు వచ్చిన నొప్పి ఏంది చెప్పు? సురేష్ గారు చేసింది ఎవరి కోసం? మన గురించే కదా, మన పెళ్లి చూపులు క్యాన్సిల్ చేయడం కోసమే కదా. నీకు నచ్చిన కష్టం ఏమున్నది? నేను చేసుకోనని చెప్పినప్పుడు నీ పని చేయాలి రాఘవ, నేను చేసుకుంటానని చెప్పినా కదా. అయినా నా మాటినప్పుడు ఎందుకు అట్లా చేసినావు? అక్కడ మా నాన్న పరువు పోయింది కదా. ఆహా, ఇప్పుడు నీకు మీ అయ్య పరువు గుర్తుకొచ్చిందానే? మరి మీ అయ్య నాతో మాట్లాడకని చెప్పేసి అన్నప్పుడు, ఆ ట్యాంక్ దగ్గర కూర్చొని మాట్లాడినప్పుడు అప్పుడు మీ అయ్య పరువు గుర్తు రాలేదానే? రాత్రులు చెద్దరు కప్పుకొని గుసగుసలు పెట్టిన